2 కేసులు పెట్టారన్నారు. మరి అప్పుడే అవన్నీ అయిపోయాయా? వెంటనే విడుదల చేశారు. మరి నేను ఒక మాట వాళ్ళకేమైనా అడుగుతాను. భయపడ్డారా? అంబటి రాంబాబు గారు ఎక్స్ మినిస్టర్, ఒక 2 సార్లు ఎంతో నా ఏరియా పక్కన ఎమ్మెల్యే. సరే, ఆయన తప్పులు ఏదో చేశాడు, చెయ్యొచ్చు, కానీ క్షమించి వదిలేమని నేను కోరుతాను కూటమి ప్రభుత్వం. ఎందుకంత వాళ్ళు చేసిన తప్పులు మనం చెయ్యొద్దని నిజంగా కూటమి ప్రభుత్వకి విన్నవిస్తాను. అంబటి రాంబాబు గారితో గొడవ పెడితే మన పరువైపోతుంది, కూటమి ప్రభుత్వం పరువైపోద్దని నేను విన్నపం చేస్తాను. ఎందుకని ఒకే కులస్తులని ఏమన్నా ఏం కులస్తుంది తమ్ముడు? వాళ్ళు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ నువ్వు నేను పెద్దమ్మ పిల్లలు అనుకో. నా పెద్దమ్మ, మీ అమ్మ, మా అమ్మ అన్నదమ్మ, అక్క చెల్లెలు కదా. మీ అమ్మకేమో నిలువప్పుడు మా అమ్మకి ఏముంటుంది నిలువ? కులం అయితే మటుకు ఏముంది? మీ అమ్మకి లంజా అంతే, నా అమ్మకి లంజా అంటావు కదా. అలాగ అన్నట్టు కులాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి చెప్పండి? ఇప్పుడు బూతులు మాట్లాడద్ది, సానుభూతిగా చెప్తాను. ఈ పొద్దు మంద కులం తమ్ముడు. లేదు లేదు, నేను రోజా గారిని ఇప్పుడు రోజా గారు అంత ఎందుకంత మా అన్న పక్కన నటించింది కాబట్టి రోజా గారు అంత నిజంగా మా మెగాస్టార్ పక్కన నటించింది కాబట్టి రోజా గారికి ఇప్పుడు కూడా, అలాగే మా నాగబాబు అన్నయ్య పక్కన జబర్దస్త్లో కూడా నటించింది కాబట్టి రోజా గారు అంతాను, అవసరస్తు మేడం గారు కూడా అంటారు. ఎందుకంటే అతీతమైన గౌరవం నాకు మా అన్నయ్యల పక్కన నటించింది కాబట్టి. కాదు, నెక్స్ట్ సురేందర్ రెడ్డి సినిమాలో మన అత్తగా నటిస్తుందంట. మరి రోజా గారు దాని గురించి ఏమంటారు? పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కోసం మనం మాట్లాడుకోవద్దు. ఎందుకంత ప్రకాష్ రాజు గారికి పవన్ కళ్యాణ్ గారికి పర్లేదు, కానీ మూవీలో చేసినారు, కానీ గౌరవించినాడు పవన్ కళ్యాణ్ గారు. అలాగన్నట్టు యాక్టింగ్ వేరు, రాజకీయం వేరు. ఏమంటారు? చెయ్యొచ్చు, తప్ప దాంట్లో సందేశం ఏంటి? చెయ్యొచ్చు. ఆమె రెమ్యూనరేషన్ ఎంత ఉందో తీసుకొని క్యారెక్టర్ చేసి న్యాయం చేస్తే మంచిది, ఆ క్యారెక్టర్ తగిన న్యాయం చేస్తే మంచిది. రోజా గారు నటించొద్దని నేను అనలేదు. ఎవరి పక్కన నటించవచ్చు, అమ్మగా నటించవచ్చు, చెల్లిగా నటించవచ్చు, అత్తగా నటించవచ్చు, తల్లిగా నటించవచ్చు, కానీ ఆ క్యారెక్టర్ న్యాయం చేస్తే చాలు. దాంట్లో ఏ హీరోతో చేసింది? పవన్ కళ్యాణ్తో చేసిన అభినందిస్తాం మేము, ఎందుకంత క్యారెక్టర్ అది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రెమ్యూనరేషన్ తీసుకుంటారు, రోజా గారు కూడా తీసుకుంటారు. అలాగే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రాజకీయ పరంగా రోజా గారు ఇటువంటి మాట్లాడొద్దని విన్నవిస్తాను. రోజా గారికి ఎందుకు గౌరవిస్తాననే మాట ఇంతకు ముందే మీకు చెప్పాను. మా ఇద్దరు అన్నయ్యల పక్కన నటించింది కాబట్టి మాకు ఆయన పైన ఎంతో గౌరవం. లేదు లేదు, పవన్ కళ్యాణ్ గారి పక్కన నటించడానికి ఒకవేళ అత్త క్యారెక్టర్ ఇలాంటివి నటించడానికి అవకాశం అవుతుంది. ఎందుకంటారా? వయసు వేరు. జనాలు ఆకలికి తిండిలాగా సస్తడి సినిమాలు నటించమని చెప్తున్నారా మీరేం మనుషులండి? మరి రోజాకి ఇంకేం పని ఉందా? రాజకీయ భవిష్యత్తు పోయింది, సినిమాలు నటించాలి. అమ్మాయి చిన్న బుజ్జి బంగారము, రోజా గారికి నగరిలో లేదు, మరి లైఫ్లో రాజకీయ భవిష్యత్తు లేదు. ఇప్పుడు వరకు ఏదో చేసింది ఆమె, మంచిదే, సంతోషము. మరి భవిష్యత్తు లేదు కాబట్టి పాత భవిష్యత్తు ఏంటి? పాత గుణం ఏంటి? వ్యవసాయం ఎంత ఏంటి? రైతు వ్యవసాయం చేయనట్టు ఇంతకు ముందు సినిమాలో చేసింది రోజా గారు. కాబట్టి సినిమాలు చేసుకుని తప్పేట్లేదు, దాంట్లో ఎటువంటి సందేశం లేదు. నేను అభినందిస్తా. రోజా గారు తెరపైకి వచ్చి చూసి కనిపెడితే నేను అభినందిస్తా. మళ్ళీ రోజా గారు కనబడ్డారు, రోజా గారే కాదు మీనా గారు, ఇలాంటి పాత నటులు కనిపిస్తే నేను అభినందిస్తా. ఒక రోజా గారనే కాదు, కాకపోతే రోజా గారికి నేను చెప్పవలసింది ఏంటంటే రాజకీయ భవిష్యత్తు లేదు. ఒకవేళ పార్టీ మారితే తమ్ముడు ఒక మాట, రోజా గారు సీటు కావాలని 100 కోట్లు ఇచ్చిన ఏ పార్టీ తీసుకోదని మేము టీడీపీ గురించి ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీలో కొనసాగిస్తే మంచిది. ఎందుకంటే మరి ఆ పార్టీ కంటే వేరే పార్టీలో రోజాకి దిక్కు లేదు. 200 కోట్లు రోజా రిటర్న్ ఇచ్చిన జనసేన గాని, బీజేపీ గాని, టీడీపీ గారి టికెట్ ఇవ్వరు. ఇది 100% మీరు ఫిక్స్ చేసుకోండి. ఎందుకు ఇవ్వరు అని అంతవా? ఆమె ఏంటంటే మాటలు మంచివి కాదు. ఆమె ఎక్కడ పోటీ చేసినా, జనసేనలో పోటీ చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, టీడీపీలో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, వైఎస్ఆర్ లో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది, బీజేపీలో చేసినా ఆ నియోజకవర్గం పోతుంది. అలాగనలేదు, ఇప్పుడు చెప్పాను కదా. కాదు, ఆమె ప్రవర్తన మంచిది కాదు. నేను మంచిది కాదు, మేము తప్పు మాట్లాడలేదు మిత్రమా. రోజా గారు అన్నాను, బుజ్జి చిన్న బంగారము, నీ ఫీల్ అవ్వద్దు. అక్కమే నీ ప్రేమ ఉండొచ్చు, అతీతమైన ప్రేమ ఉండొచ్చు. సెల్ఫీ తీసుకో రోజా గారికి, తీసుకో అంతే. నీకు అక్క లేదు, రోజా అక్కతో నీ ఫోటో తీసుకో, సెల్ఫీ తీసుకో, విందు చేసుకో, నో ప్రాబ్లం, నథింగ్ టు ప్రాబ్లం, డోంట్ మిస్టేక్ అండర్స్టాండ్. ఇంకా అంబటి రాంబాబు గారు ఫాలోయింగ్ కోసమే ఎగరతండ తప్పితే కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు ఆయన పైన ఫోకస్ పెట్టుంటే కనుక ఇంకొక 5 సార్లు అంబటి రాంబాబు గారు లోన్ నుంచి బయటికి రారు. అది కూటమి ప్రభుత్వం ఎప్పుడు లేదు. ఇంక ఏదో నేను సాధించాలా, మా జగన్మోహన్ రెడ్డి దగ్గర మార్కులు కొట్టేలా, ఈసారి నేను ఎలా తిడుతుంటే నాకు ఓమి ఇచ్చేస్తాడు, ఇంకేమి ఇచ్చేస్తాడు అనే ఆలోచన తప్పితే అంబటి రాంబాబు గారికి
టీచర్ మరి లేదు. ఇప్పుడు రఘురామకృష్ణ రాజు గారిని జైల్లో పెట్టి కొట్టారు కదా, అది అప్పుడు వైసీపీలో ఉంది కదా. మరి ఇప్పుడు ఇతను ఎందుకు కొట్టలేదు? ఏమైనా భయపడ్డారా వైసీపీ అంటే? సంస్కారం ఉంది వీళ్ళకి. కూటమి ప్రభుత్వం ఒక సంస్కారము, ఒక పద్ధతి, ఒక నిబంధనలు ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళలేదు. కేసులు దొంగలు పెట్టారా? కేసు పెట్టడం బాగా 52 కేసులు పెట్టారు. 52 కేసులు పెట్టేసేసి ఉరి తీసేయలేదు, కొట్టేయలేదు, తిట్టేయలేదు. జస్ట్ ట్రీట్మెంట్ అంతే. మీరు ఇలాగ నడిస్తే ఇలాగ ఉంటుంది పరిమాణం అని అంతే తప్పితే అంబటి రాంబాబు గారు కేసులే పెట్టి ఇరికించాలంటే అంబటి రాంబాబు గారు ఈ రోజు ఉండరు కదా, బయట లోనే ఉంటారు కదా. నీ కొడుకు తప్పు చేస్తే చేస్తావు, 2 కొడతావు, కొడతావు కానీ చంపేవు కదా. అంబటి రాంబాబు కూడా ఒక కొడుకులాగా చూసింది కూటమి ప్రభుత్వం. బెదిరించింది, తప్పు చేయొద్దు, ఇంకొకసారి మనకు తప్పు చేయొద్దు అని చెప్తే తప్పే ఇంకా ఉద్దేశం లేదు. ఇంకొక ఉద్దేశం ఉంటే కనుక నిజంగా సెంట్రల్ లో ఉన్నందుకు, రాష్ట్రంలో ఉన్నందుకు ఈ పొద్దు అంబటి రాంబాబు గారు బయటకి వచ్చే ప్రసక్తి ఉండకపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తారు, దాని మీద ఏం మాట్లాడుతాం? చేయొచ్చు, పాయింట్ తప్పలేదు. 2.0 మంచి పాయింట్. ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అయినా సరే ఎవరైనా చేయొచ్చు. అంటే జగన్మోహన్ రెడ్డిని చెల్లి నువ్వు కూడా చేయొచ్చు, తప్పేట్లేదు. పాదయాత్ర ఇంతకు ముందు కూడా జగన్మోహన్ రెడ్డి చేశారు కదా. జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా లేదా? కానీ 1400 కిలోమీటర్ల పైన చేసినాడు ఇచ్చాపురం వరకు, అభ్యంతరం లేదు జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు. అదే పవన్ కళ్యాణ్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి ఆపాడు, లోకేష్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆపాడు. ఎందుకైనా ఓడిపోతానండి భయంతో. కానీ జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా చేయని కూటమి ప్రభుత్వం అంగీకరిస్తుంది, డిపార్ట్మెంట్ సాయం ఇస్తుంది, చేసుకోమని తప్పేట్లేదు. ఇప్పుడు వైసీపీ గెలిస్తే దాన్ని బట్టి మీరేం మాట్లాడుతారు? తప్పేమి లేదు. గెలిస్తే నువ్వన్నీ తప్పేట్లేదు. గెలిస్తే దాని ఆలోచన, ఆ భావన, ఆ ఆశ మీరు వదిలేయండి. కనుక గెలిస్తే సంతోషిస్తాను కాదని. కానీ 100% లో 1% కూడా ఛాన్స్ లేదని చెప్తాను. వీడియోలు అన్ని ఉంటాయి, యూట్యూబ్ ఛానల్స్ లో ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి, ఏం నో 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 నథింగ్ టు ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఐ డోంట్ కేర్. కలకాలం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసే ఉంటారా ఉన్నారండి మీరు? నేనైతే ఒకటి అనుకుంటాను, మంచి పాయింట్ అడిగినావు. నాకు తెలిసి కలిసి ఉంటే మంచిది. ఎందుకు మంచిది అన్నారంటే రేపు నాడు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది జూన్ లో. ఎప్పుడు ఒకటి భోగాపురం ఎయిర్పోర్ట్. వీళ్ళు కలిసి ఉంటే కూడా నిజంగా మిత్రమా, నేను పార్టీకి అతీతంగా మాట్లాడే, నేను నాయకుడిని కాదు, ఒక పార్టీకి ఎమ్మెల్యేని కాదు, విన్నారా? నేను ఒక నాయకుడిని కాదు, ఏ పార్టీకి ఎమ్మెల్యేని కాదు. కాకపోతే నేను ఒక సామాన్య మానవుడిగా, సామాన్యుడిగా మీలో ఒకటిగా మాట్లాడే ఉద్దేశం ఏంటంటే నిజంగా కూటమి ప్రభుత్వం ఎంతకాలం కలిసి ఉంటే అంత మంచిదని మనం అందరం కోరుకోవాలి. అమ్మ ఆ మాటకు వస్తే మద్యం నిషేధం చేస్తేనని జగన్మోహన్ రెడ్డి 250 రూపాయల క్వార్టర్ పెంచాడు. ఆ మాట చెల్లి పూర్తి నిషేధం చేస్తున్నాడా లేదా జగన్మోహన్ రెడ్డి? నిజం చెప్పు చెల్లి, నీకు అడగతాను నిజమా ఇంకా మీ మిత్రులారు మీరు. మద్యపాన నిషేధం చేస్తారు, రామ ఆపలేదమ్మా. ఓసీ క్వార్టర్ 150 250 పెంచింది కడతా అమ్మ. అప్పుడు ఉంది, అప్పుడు ఎప్పుడు ఉంది అమ్మ. మద్యం కోసం నువ్వు మాట్లాడద్దు. నందమూరి తారక రామారావు అంటాడు ఆపేసి మరి బంద్ చేయలేక ఎంజీ పంపించాడు. మద్యం కోసం ఏ ప్రభుత్వం రైట్ ఓకే తల్లి బంగారం 100% అడగొచ్చు, నేను కాదనలేదు. కాకపోతే ఏంటంటే కూటమి ప్రభుత్వం మీరు మీ తమ్ముడు అడిగినట్టు ఎన్ని రోజులు కలిసి ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత ముందుకెళ్తాదని నేను మీకు చెప్తాను. ఎందుకంతవా ఈరోజు భోగాపురం జూన్ లో ఓపెన్ అవుతుంది. ఇలాగే పోలవరం కూడా కంప్లీట్ అవుతుంది. రాజశేఖర రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి కంపేర్ చేయడం నెంబర్ 1 పాయింట్. వాళ్ళిద్దరు అన్నదమ్ములాగా ఉండేవాళ్ళు. లేదు విడిపోలేదు. రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఎప్పుడు విడిపోలేదు. అది నేను ఒప్పును. ఎందుకంటే రాజశేఖర రెడ్డి సీఎం అయినా చంద్రబాబు సీఎం అయినట్టే, చంద్రబాబు సీఎం అయినట్టే అయినా రాజశేఖర రెడ్డి సీఎం అయినట్టే. వాళ్ళిద్దరు కూడా అన్నదమ్ములకి మించి అనుబంధం. నిజంగా వాళ్ళిద్దరి మధ్యన తేడాలు ఏమి లేవు. ఈయన నుంచి ఈయనకే తేడా, ఈయన పరిపాలన బాగోలేక తేడా లేదు. ఒక మాట నేను ఒక్క చెల్లి నీకు అడుగుతాను, నిజంగా జగన్మోహన్ రెడ్డికి నేను ఒకటి అడుగుతాను మీ ద్వారా. 151 స్థానం వచ్చింది. అప్పుడు నేను వైసీపీలో టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేసినాను. మా ఊరు హై స్కూల్ మీద 131 స్థానం జగన్మోహన్ రెడ్డికి వస్తుందని రాసిన. మాది వచ్చిన నియోజకవర్గం టెక్కలే. అయిన తర్వాత మా ఊర్లో నాతో గొడవ వచ్చింది. ఈ పెయింట్ అంతా చూడండి, పెయింట్ ఎనామిల్ పెయింట్ తో 131 సీట్స్ అసెంబ్లీ స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారని చెప్పిన. కానీ 150 స్థానం వచ్చింది. ఆ 150 స్థానం వచ్చినే అదే జగన్మోహన్ రెడ్డి ఒకసారి ప్రతిపక్ష నాయకుడు 67 సీట్లతో
67 గూగుల్లో కొట్టుకోండి పర్లేదు. ఒకసారి ఎంపీ వాళ్ళ నాన్న ఉన్నప్పుడు, అప్పుడు ఆ ఎంపీ గారు నాన్న ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీ గాని ఒకరోజు కూడా పార్లమెంట్కి వెళ్ళలే. అది ఒకటి. తర్వాత ఒకసారి ముఖ్యమంత్రి, అలాగే ముఖ్యమంత్రి కొడుకు. ఇలాంటి నాయకుడు 151 స్థానాల్లో గెలిచి ఈ రోజున నిజంగా అందరూ ఏడాకోళం చేస్తారు 11 అని మనం అనొద్దు. మరి 11 స్థానాలకు పరిస్థితి ఎందుకు వచ్చింది? సంక్షేమం తప్ప అభివృద్ధి చేయలేదు. ఆటో జగన్మోహన్ రెడ్డి ఆటో వాడికి 10,000, డబ్బు కొట్టుకునేడికి 10,000, అంతెందుకు లక్షలాది మంది స్టూడెంట్స్ కి వాలంటీర్ కింద పెట్టాడు. ఆ 5 సంవత్సరాల జీవితం పోయింది. వాళ్ళు ఏ ఉద్యోగాలకి అప్లై చేయలేదు. సరే నువ్వు ఇంతకుముందు అవును, మధ్యలో కోవిడ్ వచ్చింది మరి. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత స్కూల్ చూసావా ఎలా ఉన్నాయో? ఉన్నాయి, రంగులు వేసినారు. కొత్తగా రంగులు మంచి రంగులు. అయితే అక్కడక్కడ పెయింట్ ఊడిపోతుంది, బొబ్బులు వస్తాయి, అది గీకి పెయింట్ వేసినారు. పెయింట్ వేశారు. ఇంకా మరి ఇంకేట్లే ఇంకేం లేదు. ఇంకేం స్కూళ్ళకు నీకు ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఇంగ్లీష్ మీడియం ఇచ్చినాడు. పెట్టి గవర్నమెంట్ లో అసలు ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఇంతకు ముందు భారతదేశంలో ఎక్కడ లేదు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మంచి పాయింట్ అండి. లేదు. ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత స్టూడెంట్స్ వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకోరు. అంతకు ముందు తెలుగే.